చెప్తున్నాడు, అంటే తర్జుమా చేసే వ్యక్తి చెప్తున్నాడు, అది అక్కడ ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి స్త్రీ మరి అట్లా తిరగతా ఉంది. నేను బలిపీఠం నుంచి కిందికి దిగుతున్నప్పుడే అశుద్ధావి అప్పుడే విడుదల పడుతుంది. ఆ యొక్క దురాత్మ పట్టిన స్త్రీ అప్పుడే విడుదల పొందింది. భయంకరమైన ఒక విడుదల దేవుడు ఇచ్చాడు. అది మాత్రమే కాదు, ఆ యొక్క తర్జుమా చేసే వ్యక్తి నన్ను వదిలిపెట్టేయగలిగాడు. అక్కడ చూడండి, అప్పుడే ఇంకొక యవ్వన పిల్లోడు మరి అపవిత్రాత్మ బట్టి తిరుగుతున్నాడు. వాడు కూడా పోయి తల కై వచ్చావా, మీరు పోయి తల మీద వాడి తల మీద చేపెడితే వాడికి కూడా ఒక మేలు జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. నేను నేరుగా పోయినాను. వాడి తల మీద చేపెట్టినప్పుడు ఆ యొక్క సహోదరుడు లేదా పిల్లడు వాడికి ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రాత్మ వాడిని విడిచిపోయింది. సంఘములో దేవుని కార్యాలు చూచారు. అద్భుతాలు దేవుడు చేసే దేవుడై ఉన్నాడు. అక్కడ ముత్తుకరుని ప్రాంతంలో పరిశుద్ధాత్ముడు బలమైన ఉజ్జీవకరమైన కార్యాలు చేస్తూ అనారోగ్యంతో ఉన్న వాళ్లకు, అలాగే అపవిత్రాత్మ పట్టిన వాళ్లకు గొప్ప విడుదల దేవుడు ఇచ్చాడు. అక్కడ గొప్ప ఉజ్జీవం రగులుకునింది ఆ ప్రాంతంలో. ఉజ్జీవకరమైన కార్యాలు ప్రభు చేశారు. 1వ తారీఖు 2025 దేవుడు ఉన్నతమైన గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. ఇంకా 10 నెలలు ఉన్నాయి మనకు. ప్రతి నెల దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు, గొప్ప కార్యాలు చేయునుగాక. కార్యాలు చేయునుగాక. చేతులు జోడించి దేవుని గణపడతాం, చెప్పకూడదు. గట్టిగా గట్టిగా ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో కొత్త ఆరోగ్యము, కొత్త కార్యాలు, కొత్త మేలులు జరుగునుగాక. మీ ఆశీర్వాదం మీ దగ్గరకు వస్తుంది. మీ కుటుంబం అంతా నూతన విషయాలతో నింపబడుతుంది, నూతన కార్యాలతో నింపబడుతుంది, నూతన వస్తువులతో మీ ఇల్లు నింపబడుతుంది. మా కోసం నా దగ్గర చాలా మంది కారు కొనాలని ప్రార్థన చేయమంటారు. కొంతమంది బైక్ కొనాలని ప్రార్థన చేయమంటారు. దేవుడు కొత్త కార్యస్తాడని చెప్తాను. దేవుడు కొత్త కార్యాలు సంఘములో, కుటుంబాల్లో చేయునుగాక. అన్నిటినీ నూతనంగా ప్రభు మార్చునుగాక. ఈరోజు ఏ విషయంలో మార్పు లేక ఉన్నావేమో, పెద్ద విడుదల, పెద్ద మార్పు దేవుడు ఈ సంవత్సరం, ఈ నెలలో, ఈ రోజే చేయునుగాక. సంఘములో పెద్ద ఆశీర్వాదాలు, గొప్ప ఆశీర్వాదాలు దేవుడు జరిగించునుగాక. గొప్ప కార్యాలు దేవుడు చేసి పాతవి గతించును, నూతనమాయన అన్నట్లు పాత కార్యాలన్నీ తొలగిపోవునుగాక. ఒక తీర్మానంతో నిలబడాలి. ఈరోజు பழைய காரியங்களை தவறுகள் பல காரியங்களை நீங்க செஞ்சிருப்பீங்கன்னா அதெல்லாம் அவாய்ட் பண்ணிட்டு இந்த வருஷத்துல புதிதாய் போங்க. ఈ రోజు ప్రత్యేకించి మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ప్రభువా పాత సంవత్సరం, పాత జీవితంలో చేసిన తప్పులు కానీ, నీకు ఇష్టం లేని కార్యాలు ఇంకెప్పుడు నేను చేయనని ఒక తీర్మానంతో ముందుకు వెళ్ళినట్లయితే నీ జీవితంలో ఇంతవరకు ఒక మార్పు లేదేమో. ఎప్పటి నుంచి ఒకే జీవితం జీవిస్తున్నామేమో. ఒకే ఆరాధనే కనపొస్తుంది మన జీవితంలో. ఒక ఆదివారం వస్తున్నాను, ఎట్టు వచ్చినా అట్లే పోతున్నా ఇంటికి. ఈ రోజు దేవుడు మీకు నూతన కార్యము జరిగించునుగాక. నూతన కార్యాలు మీకు, మీ కుటుంబానికి, నీ సంఘములో దేవుడు జరిగించునుగాక. ఆర్థిక విషయంలో నూతన కార్యాలు జరిగించునుగాక. కుటుంబంలో నూతన కార్యాలు జరిగించునుగాక. ఎన్నో కుటుంబాల్లో రక్షణ పొందని బిడ్డలు ఉన్నారు. ఈ సంవత్సరం ఇప్పుడే రక్షణ పొందుదురుగాక. హల్లెలూయా. మార్పును దేవుడు ఇస్తాడు. ఈరోజు
జీసస్ కాల్స్ లో నేను అనేక దినాలు పనిచేశాను. దాని తర్వాత అక్కడి నుంచి నేను ప్రత్యేకమైనటువంటి పరిచర్య, పరిపూర్ణమైనటువంటి సేవకు పరిచర్యకి నేను వచ్చినప్పుడు நான் ரிசைன் பண்ணிட்டு నేను జీసస్ కాల్స్ కి రిజైన్ చేసి మరి రాజీనామా చేసి బయటకు వచ్చాను. அடுத்த நாள் வீட்டில் இருந்தேன். మరుసటి రోజు నేను ఇంట్లో ఉన్నాను. உடனே நான் பழையபடி என்ன பண்ணேன், எனக்கு ஒரு பேக் ஒன்று ఉంది, சாப்பாட்டு பேக். నాకు భోజనాన్ని తీసుకెళ్లే ఒక క్యారేజ్ ఉంది, క్యారేజ్ బ్యాగ్ ఒకటి ఉంది. உடனே அந்த 9 மணி ஆனோன்னு திடீர்னு பழையபடி ஞாபகத்துல கலந்துட்டேன். మామూలుగా నాకు జ్ఞాపకం ఉన్నట్టు ప్రతిరోజు నేను ఆ పనికి వెళ్తా ఉన్నాను కాబట్టి ఆ పాత జ్ఞాపకంతో పాటు ఆ బ్యాగ్ తీసుకుని నేను బయలుదేరుతున్నా. ఆర్డినరీ సట్ట, కాటన్ సట్ట, ఒక ఆర్డినరీ కాటన్ సొక్కా వేసుకొని, ஒரு బ్లాక్ ప్యాంట్, ఒక బ్లాక్ నల్ల ప్యాంట్ వేసుకొని, ஒரு బెల్ట్, ఒక బెల్ట్, அப்புறம் ஒரு ஆர்டினரி ஒரு ஸ்லிப்பர், ఆర్డినరీ ఒక చెప్పులు వేసుకొని போட்டு ஒரு బ్లాక్ பேக் எடுத்துட்டு அப்படி போயிட்டு இருக்கேன். ఆ క్యారేజ్ బ్యాగ్ ఎత్తుకుని నేను నా పాటికి వెళ్ళిపోతున్నా బయటికి. எப்போதுமே சாப்பாடு பேக் இருக்கும், ఎప్పుడు భోజనం సంచి ఉంటుంది. ஆனா சாப்பாடு பேக் இல்லாமே பேக் எடுத்துட்டு போறேன். సాపాడు బ్యాగ్ లేకుండానే ఉత్త బ్యాగ్ ఎత్తుకొని పోతున్నా నేను. என் వైఫ్ கேட்டாங்க, నా పాస్టర్ గారు అడిగారంట, எங்க போறீங்க நீங்க? ఎక్కడికండి వెళ్తున్నారు మీరు? எங்க போறீங்க நீங்க? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? நான் சொன்னேன், நான் வேலைக்கு போறேன். నేను చెప్పాను, నేను పనికి పోతున్నాను. அதுதான் நேரத்தை எழுதி கொடுத்துட்டீங்களா? అదే నేను రాయించేసాను కదా, రాజీనామా అయిపోయింది కదా నీ పని. హల్లెలూయా. పழைய வாழ்க்கை நம்மளை விட்டு மாறாம தான் இருக்குது. ఒక్కొక్కసారి పాత జీవితం మనం విడిచిపోనట్టుగానే అది తగులుకొనే ఉంటది, అది అంటి పెట్టుకునే ఉంటది. కాబట్టి ఈరోజు తీర్మానం తీసుకోవాలి, నూతనం మార్చబడాలి. రొటీన్ அப்படியே தான் போறோம் நம்ம. అట్లే పోతుంటాం కళ్ళు మూసుకొని. அதே வாழ்க்கை தான் எனக்கு இருக்குது. అదే పాత జీవితం నాకు ఉండాలి అంటున్నాను. அதே சம்பளம் நான் வாங்கிட்டு இருக்கிறேன். అదే ఆదాయమే, అదే జీతమే, నాకు చిన్న జీతమే. ஒரே విధத்துல தான் இருக்கிறேன் நான். ఒకే పరిస్థితుల్లో నేను ఉన్నాను అనేక దినాలుగా. இன்றைக்கு நீ மாறுதல காண. ఈ రోజు నీవు గొప్ప మార్పు చూచుదువుగాక. ఈ గొప్ప కార్యాలు చూసి చిగురు పెట్టే జీవితము దేవుడిచ్చునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ஒரு பிச்சைக்காரன் ஒருவன் இருந்தான். ఒక భిక్షగాడు ఒక అతను ఉన్నాడు. அவனுக்கு யாருமே சாப்பாடு போட மாட்டாங்க, யாருமே அவனுக்கு காசு கொடுக்க மாட்டாங்க. వాడికి ఎవరు డబ్బు లేరు, భోజనం పెట్టరు ఒక భిక్షగాడికి. అప్పుడు அந்த பிச்சைக்காரன் என்ன செய்தான், ఆ భిక్షగాడు ఏం చేస్తున్నాడు, వాడు బలహీన పడిపోయినాడు. ఏం దబ్బా అయిందని, என் வாழ்க்கையில மாற்றம் இல்லையே, నా జీవితంలో మార్పే లేదే, என் வாழ்க்கையில சாபம் இருக்குதே, నా జీవితంలో శాపంతో కూడింది కదా. அப்பொழுது அவன் என்ன செய்தான், అప్పుడు వాడు ఏం చేశాడంటే ஒரு மரத்தோட ஃப்ரெண்ட்ஷிப் வச்சுக்கிட்டான். ఒక చెట్టుతో స్నేహం చేశాడు అన్నమాట. பட்டு போன மரம் அது, అది போற மரம், అది పనికిరాని చెట్టు, ఫలింపు లేని చెట్టు. அந்த மரத்திலேயே ஒண்ணு இல்லை, அவன் வாழ்க்கையில ஒண்ணு இல்லை. ఆ చెట్టులోనూ ఏమి లేదు, వాడి జీవితంలోనూ ఏమి లేదు, ఫలం లేదు. రెండిట్లో, చెట్టులో ఫలం లేదు, వాడిలో ఫలం లేదు. நம்ம ரெண்டு பேரும் நல்லா இருப்போம். చెట్టుతో మాట్లాడుతున్నాడు వాడు, నీకు ఫలం లేదు, నాకు ఫలం లేదు, ఇద్దరం బాగుంటాం, நம்ம ரெண்டு பேரும் ఫ్రెండ్సా இருப்போம். మన ఇద్దరం స్నేహితులుగా ఉంటామంటున్నాడు వాడు. ஏன்னா ஒன்றையும் ஒண்ணு இல்லை, ஏன்டையும் ஒண்ணு இல்லை. ఎందుకంటే చెట్టులోనూ ఫలం లేదు, ఈ భిక్షగాడిలోనూ ఫలం లేదు. అన్னைకి பார்த்த அந்த நாள்ல ஒரு மழை பெய்ச்சு. ఆ రోజు ఓ ప్రత్యేకంగా మంచి వర్షం కురిసింది. மழை பெய்த உடனே, వర్షం పడిన వెంటనే அந்த పట్టు పోన మరం ఎన్నాచి, ఆ యొక్క మోడు బారిపోయిన చెట్టు ఏం చేసిందంటే చిగురు పెట్టింది. స్తోత్ర, చిగురు పెట్టడం ప్రారంభించింది. அதை பார்த்த உடனே அவனுக்கு ஒரு நம்பிக்கை பிறந்தது. ఆ యొక్క భిక్షగాడు ఆ చెట్టు కొమ్మ వేరు పెట్టడం, చిగురు పెట్టడం చూసినప్పుడు వాడికి ఒక ఆశ వచ్చింది. அந்த மரத்திலே துளிர்ந்த உடனே, ఆ చెట్టు చిగురించిన వెంటనే ஒரு అద్భుత காட்சி அவர் பார்த்தாரு. అద్భుతమైనటువంటి ఆ విషయాన్ని వీడు చూచినప్పుడు కని ఉడక ఆరంభించింది, అది ఫలిస్తా ఉండాలి, అదిలో కనినే వన ఆరంభించింది, అందులో ఫలాలు వస్తున్నాయి, దాంట్లో అదిలో పెంచికలు వన ఆరంభించింది, దాంట్లో పిందెలు రావడం ప్రారంభమైంది. అది అవన్ కండబోదు, అది వాడు భిక్షగాడు చూసినప్పుడు ఇంత పట్టు మరమే, ఈ యొక్క మోడు బారిపోయిన చెట్టు కని కొడుకునా, చిగురు పెట్టి ఫలించినప్పుడు ఇంత పట్టు మరத்துல ஒரு நம்பிக்கை பிறந்துతున్నా, ఆ యొక్క మోడు బారిపోయిన చెట్టు వర్షం వల్ల చిగురు పెట్టి ఫలించగలిగితే ఇంత పిచ్చకార కోలத்தை நான் தூக்கி போடுகிறேன். ఈ యొక్క భిక్షగాడు యొక్క వేషము లేదా ఈ భిక్షగాడు యొక్క దరిద్రము నేను తీసి పక్కన పారేయాలనుకుంటున్నాను. என்னை படைத்த ஆண்டவர் என்னை ఆశీర్వదిப்பார். నన్ను పుట్టించిన దేవుడు నన్ను ఆశీర్వదించకుండా ఉండడమే విశ్వాసం అడిగొచ్చింది. நடந்த ஒரு போதகரிடத்தில் நடந்த ஒரு கதை. ఇది నిజంగా ఒక సేవకుని జీవితంలో జరిగిన యథార్థ కథ, సాక్షి కథ, ఒక సాక్షి అయినటువంటి సేవకుని కథ ఇది. அவர் தூக்கி எறிஞ்சிட்டு ఆ
ఆయన ఆ భిక్షగాడు అనే పరిస్థితిని తీసి పక్కన పారేసి బైబిల్ కాలేజీకి పోయి చేద్దాం. బైబిల్ కాలేజీకి పోయి చేరాడంట. బైబిల్ కాలేజీ పడిచి పెరిగే పాస్టర్ ఆయన. బైబిల్ కాలేజీ పెద్ద సేవకుడు చెప్పడం దేవుని మార్చువా, మన జీవితాన్ని కూడా దేవుడు మారుస్తాడు. நம்முடைய வெறுமையை மாற்றுவா, మనకున్న కరువును దేవుడు తీసేస్తాడు. వ్యాధిని మార్చువా, నీకున్న వ్యాధిని తొలగిస్తాడు. ఉపద్రవத்தை மாற்றுவா, నీకున్న ఉపద్రవాలు తొలగిస్తాడు. కన్నీரை మార్చువా, నీ కన్నీరు తుడుస్తాడు. నరకத்தை மாற்றுவా, నీ దరిద్రతను, నీ ఇబ్బందిని, ఇరుకును తీసివేస్తాడు. నీ இருக்கிற இந்த நிலையை கர்த்தர் மாற்ற வல்லவர். దేవుడు నీవు ఈ దినమున పొందుకుంటున్నటువంటి ప్రతి ప్రయాసం తగిన ఫలం ఇస్తాడు, మారుస్తాడు. నీ స్థానத்தை தேவன் மாற்றுவார். నీ స్థానము ప్రభు మారుస్తాడు. அவர் சகலத்தையும் புதிதாக்குகிறார். ఆయన సర్వశక్తిగల దేవుడు సమస్తము నూతనంగా చేస్తాడు. எல்லா கைகளை தட்டி கர்த்தரை చేతులు తట్టి దేవుడు మన కనపడతాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. இந்த வாழ்க்கையில புதிய காரியங்கள் நம்முடைய வாழ்விலே நடக்க வேண்டும். మన జీవితంలో నూతన కార్యాలు జరగాలంటే முதலாவது காரியம், మొదటగా 2 కొరింథీయుల 5వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం சொல்லுகிறது. 17వ వాక్యం చదువుదాం దయచేసి. క్రిస్తువుకుள் இருந்த புதிய సృష్టియాயிருக்கிறார். నూతన సృష్టి ఒకడు చదువు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. எல்லாம் ஒளிந்து போனன. పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయెను. క్రిస్తువుకుள் இருந்த புதுசா மாறியணும். ప్రభువులో ఉంటేనే వారు నూతన పరచబడతారు. புதிய సృష్టిயா மாறணும். నూతన సృష్టిగా మార్చబడతారు. ஒவ்வொரு மனிதனையும் தேவன் சிருஷ்டிக்கிறார். ఒక్కొక్క వ్యక్తిని దేవుడు సృష్టించాడు. ஆனா மனுஷனானது பாவம் செய்து தேவ மகிமை இழந்து போறான். అయితే మనిషి పాపము చేసి దేవుడు అనుగ్రహించిన నీతిని పొందలేకపోతున్నాడు, బహుమానం మేలు పొందలేకపోతున్నాడు. ஆண்டவர் எப்படிப்பட்ட மனுஷனை மாற்ற முடியும்? ఎలాంటి కరుడు గట్టిపోయిన వాడినైనా దేవుడు మార్చగలడు. எப்படிப்பட்ட மக்களையும் மாற்றவர் வல்லமை உடையவர். ఎలాంటి వారినైనా దేవుడు మార్చగలడు. கெட்டவர்களா இருக்கிறவர்களை மாற்ற முடியும். చెడ్డగా ఉన్న వారిని కూడా దేవుడు మార్చగలడు. இன்னைக்கு ஆண்டவர் நம்முடைய வாழ்க்கையை மாற்றுவார். ఈ రోజు మన జీవితాన్ని కూడా ప్రభు మారుస్తాడు. இந்த வருஷத்துல நம்ம மாறிட்டோம்னா, ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి ఒక మాట, అందరూ వినాలి. మనం మారితే உங்க కుటుంబத்துல எல்லாம் மாற்றங்கள் வரும். మనం మారితే, మన బతుకు, మన ఆలోచన మారితే మన జీవితంలో అన్ని మారుతాయి, అద్భుతంగా நடக்கும். అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. புது மனுஷங்களா நம்ம மாறி, నూతన వ్యక్తులుగా మనం మారాలి. మన మనసు మారితే, இயேசுவோட நம்ம இருந்தோம்னா, యేసయ్యతో మనం ఉంటే నూతన సృష్టిగా మార్చబడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. புதிய மனுஷனா நம்ம மாறணும். నూతన వ్యక్తిగా మనం మారితే சர்ச்சுக்கு நம்ம வந்து ஆண்டவரை தேடி வரணும். చర్చికు, సంఘానికి మనం వచ్చేది ఎందుకంటే ప్రభువును వెతుకుతూ రావాలి. దేవుని మందిరానికి இயேசுவோட நம்ம உறவு வைத்துக் கொள்ளணும். యేసయ్యతో మనం సహవాసం చేస్తే பழைய சாபம், పాత శాపలు, பழைய வியாதிகள், పాత వ్యాధులు, பழைய பாவங்கள், పాత పాపాలు, பழைய அக்கிரமங்கள், పాత అక్రమాలు, பழைய பிசாசின் கிரியைகள், పాత సాతానుగాడి క్రియలు, பொல்லாத மாந்திரங்கள், பல்லவிதான கிரியைகள், தீய சக்திகள் எல்லாம் விழுந்து போகும். అంధకార క్రియలు, చేతబడి శక్తులు, మంత్రతంత్ర శక్తులు కూడా యేసు నామములో కాలిపోతాయి. ஆண்டவர் மாற்ற வல்லமை అన్నిటినీ దేవుడు విడిపించి గొప్ప మేలు మనకు చేస్తాడు. నూతనముగా நம்ம புதிய சிருஷ்டியாக தேவன் மாற்ற விரும்புகிறார். మనల్ని దేవుడు నూతన సృష్టిగా మార్చుకున్నాడు. புதிய சிருஷ்டி என்றால் மனம் திரும்புகிற ஒரு வாழ்க்கை. నూతన సృష్టిగా మార్చబడ్డంటే మనస్సు మారడము. హల్లెలూయా, హల్లెలూయా. కదిరి என்ற இடத்திற்கு நான் ஊழியம் சென்ற பொழுது, కదిరి ప్రాంతానికి నేను పరిచర్యకు వెళ్ళినప్పుడు చర్చిలో హెల్ప్ பண்றவங்க ఉంది. అనేక సంఘంలో అనేక మంది పరిచారకులు ఉన్నారు. நிறைய பேர் ஹெல்ப் பண்றாங்க, చాలా మంది సహాయం చేస్తున్నారు, நல்ல ஊழியமும் பண்றாங்க. మంచి సేవ జరుగుతా ఉంది. ஆனா பாஸ்டர் என்கிட்ட ஒவ்வொருத்தரையும் மாட்டி விட்டார். అయితే పాస్టర్ గారు ఒక్కొక్కరి గురించి నా దగ్గర ప్రదర్శన సమస్యలే చెప్తున్నాడు. ஏன்னா நீங்க ஒரு நல்ல டோஸ் கொடுங்க, ఎందుకంటే నువ్వు బాగా వీళ్ళకి డోస్ ఏం చెప్తున్నాడంట పాస్టర్ గారు. ஞாயிற்றுக்கிழமை சர்வீஸ் முடிச்சுட்டு தண்ணி அடிக்க போயிடுறாங்க. అయ్యో, ఆదివారం ఆరాధన అయిపోయి కూడా మందు కొట్టడానికి వెళ్తున్నారంట. என்கிட்ட மாட்டினா விடவே மாட்டேன். నా దగ్గర నాకు అట్లాంటి వాళ్ళు కనపడితే వాళ్ళకి ఏదో ఒక దారి చూపిస్తాను నేను. நீங்க அநேக பேர் மனம் திரும்பாம ఈ రోజు మనుషులు మందిరానికి వస్తున్నారు కానీ మనసులో మార్పు లేదు. ஆண்டவர் உருவாக்குகிற தேவன். దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు కదా. வசனத்தினால் நம்மை உருவாக்குகிறவர். వాక్యము ద్వారా ఆయన మనల్ని బలపరుస్తారు కదా. அவருடைய ரத்தத்தினால் நம்மை உருவாக்குகிறார். ఆయన రక్తంలో మనల్ని పరిశుద్ధపరుస్తారు కదా. அவர் நம்மை சிருஷ்டித்த விதம் அற்புதத்தின் விதம். ఆయన మనల్ని సృష్టించిన విధము చూడగా అది అద్భుతము, ఆశ్చర్యమై ఉన్నది కదా. எபேசியர் 4వ అధ్యాయం 24వ వచనத்தில் சொல்லுகிறார். ఎఫెసీ పుస్తకం 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాము. புதிய மனுஷனை நீங்க தரித்துக் கொள்ளுங்கள் என்கிறார். నూతన చెప్పాలమ్మా 4వ అధ్యాయం 24వ వాక్యం. ఎఫెసీ எபேసిயர் 3:10. అమ్మా, నీతియు యథార్థమైన
యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన ఆమె దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. అమ్మా నవీన స్వభావం, నూతన స్వభావం ధరించుకోవాలి. నవీన స్వభావం డిఫరెంట్. నవీన స్వభావం అంటే సమానం పిల్లగలాగా దేవుడు మాట. ప్రత్యేకమైన బిడ్డలుగా దేవుడు మారుస్తాడు. మారాలి మనం. புதிய மனுஷனை தரித்து నూతన మనిషిగా మారాలి. நம்ம கிறிஸ்டியனா நம்ம சபைக்கு வரும்போது நம்மளை ஆண்டவர் மாற்றி விடுவார். క్రైస్తవుడుగా ప్రభువుని అంగీకరించిన బిడ్డగా మందిరంలో అడుగు పెడితే దేవుడు నిన్ను తప్పకుండా మారుస్తాడు. ஆண்டவர் வந்து மத மாற்றம் பண்ண வரல. ప్రభువు యేసయ్య, చెప్పండి ఇక్కడ చూడండి, మతం మార్చడానికి రాలేదు. ஆண்டவர் டிரான்ஸ்ஃபார்ம் பண்ணதான் வந்தார். దేవుడు మనల్ని రూపాంతరపరచుటకు వచ్చాడు భూమి మీదకి. రక్షించబడ్డ வாழ்க்கையை கொடுக்க தான் வந்தார். రక్షణ పొందిన జీవితం ఇవ్వడానికి వచ్చాడు, పాపాలను విడిపించడానికి. இந்த எபேசியர் 4వ అధ్యాయం 26 నుండి 30 వచనங்களிலே ఎఫెసీ పుస్తకం 4వ అధ్యాయం 26 నుంచి 30 వరకు మనం చదివితే கெட்ட குணத்தை பற்றி பேசுகிறார். ఏమని గుణం గురించి మాట్లాడతారు అక్కడ, కోపத்தை பத்தி பேசுறாரு, కోపం గురించి మాట్లాడుతున్నారు అక్కడ. பேசுறாங்க ఏమండి, பொய் అబద్ధాలు మాట్లాడుతున్నారు, சண்டை இருக்குது, కొట్లాట ఉంది, கசப்பு இருக்குது, చేదు ఉంది. அதே சமயத்துல சொல்றாரு பிசாசுக்கு இடம் கூடாதீங்க. ఎప్పుడు కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. இப்ப இந்த கெட்ட குணங்கள்லாம் பிசாசு கொண்டு வருகிற காரியம். ఈ చెడ్డ గుణము అనేది ఉంది. దేవుని మాటకు లోబడకుండా చేసేది ఎవరు? సాతాను గాడు. ஆண்டவருக்குள்ள நம்ம பிறக்கும் பொழுது நம்ம புது மனுஷனா மாறணும். దేవునిలోకి మనం వచ్చాము మందిరానికంటే, దేవునిలోకి వచ్చామంటే మనం రూపాంతరం చెందాలి, మార్పు చెందాలి. சண்டை போடுற குணங்கள், కొట్లాట చేసే గుణం పోవాలి, பொய் பேசுகிற குணங்கள், అబద్ధాలు మాట్లాడే గుణం పోవాలి. நேற்று ராத்திரி கூட ஐயாவோட பேசிக்கொண்டு இருப்பேன். நிறைய பேர் பொய் பேசுறவங்க உண்டு. నేను దైవజనులతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, అనేక మంది అబద్ధాలు మాట్లాడేవాళ్ళు ఉన్నారయ్యా. ஏமாத்துற குணங்கள் உண்டு. మరి యామారిచ్చేది అంటే మోసం చేసే గుణం, திருட்டுத்தனங்கள் இருக்குது. అబద్ధపు ఆలోచన, అబద్ధపు తలంపు. நான் ஒரு సభకి போயிருந்தேன். నేను ఒక సంఘానికి వెళ్ళున్నాను. அந்த பாஸ்டர் வந்து ஒரு விசுவாசி கிட்ட பேசினாரு. ఆ పాస్టర్ గారు ఒక విశ్వాస బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ஏமா நேத்து நீ பண்ணது தப்பு, అమ్మా నువ్వు చేసిన తప్పు అంటున్నాడు. எனக்கு ஒன்றும் புரியல. ఏది నాకేం అర్థం కాలేదు. நேத்து வந்து சர்ச்சில் சாப்பாடு கொடுத்தா, నిన్న సంఘంలో ఆదివారం, నిన్న సంఘంలో భోజనాలు జరిగితే தூக்கி போயிட்டாங்க சாப்பாடு. ఒక అమ్మ అన్నం ఎత్తుకొని వెళ్ళిపోయిందంట. தூக்கி போயிட்டாங்க. ఎత్తుకొని అన్నం వెళ్ళిపోయిందంట. சாப்பாடு திடீர்னு பாக்குற ఆమె పాటికి ఆమె పెట్టుకుని, ఆమె పాటికి ఆమె సంచులో పెట్టుకుని వెళ్ళిపోయిందంటే మిగతా అడవులో కొంతమందికి భోజనం లేదు. அரை திருட்டுத்தனம் இருக்குது. అలాగా తీసుకెళ్ళకూడదు. நான் வந்து ரட்சிக்கப்பட்ட புதுசுல నేను రక్షణ పొందిన కొత్తగా ఉన్నప్పుడు நான் நிறைய பெந்தகோஸ்து சபைகளுக்கு போறேன். నేను అనేక పెద్దకోస్త ఆరాధనలకు వెళ్ళేవాడిని. நான் பாரம்பரிய கிறிஸ்தவனா இருந்தேன். నేను పారంపర్యంగా, నేను వంశపారంపర్యంగా నా పితరులు కూడా క్రైస్తవులు. ஒரு தடவை நான் வந்து ஒரு புது ஷூ வாங்கினேன். నేను ఒకసారి ఒక నూతన కొత్త షూ కొన్నాను. ஒரு ஷூ மட்டும் இருக்கு, ஒரு ஷூ இல்ல. ఒక షూ ఉంది, ఒక షూ లేదా. எடுத்துட்டு போயிட்டான் அவன். ఒక ఎత్తుకోమన్నాడు ఒక బూటు. చర్చిలో நிறைய ஷூ தொலைறது, செருப்பு தொலைறது మెడ్రాస్లో நிறைய நடக்குது. చర్చిలో మీకు తెలుసు లేదో, మద్రాసులో చాలా చొప్పులు, చాలా బూట్లు పోతాయి, వెళ్ళిపోతాయి. செருப்பு தொலைது, చొప్పులు కూడా వాటి పాటికి నడిచి వెళ్ళిపోతాయి. செருப்பு கூட விட మాట్రాங்க. இன்னைக்கு చొప్పులు వదలడం లేదు ఈరోజు కొంతమంది విశ్వాసులు. இதெல்லாம் ஒரு கெட்ட குணம். ఇది చాలా చెడ్డ గుణము. கெட்ட குணங்கள். చెడ్డ గుణము. பழமொழி சொல்லுவாங்க, தொட்டில் பழக்கம் சுடுகாடு வரைக்கும். అయ్యా, రొట్టెలు, தொட்டில் பழக்கம் சுடுகாடு வரைக்கும். ఉయ్యాల్లోనే వినాలి, ఉయ్యాల్లోనే వచ్చిన అలవాటు శ్మశానంలో వరకు కూడా పోతారు. இந்த தப்பான குணங்கள் நம்முடைய வாழ்க்கையில இல்லாத. భలే ఉంది ఈ మాట అయ్యగారు. ఉయ్యాల్లో ప్రారంభమైన చెడ్డ గుణము శ్మశానం వరకు వస్తుంది, పోదు. శ్మశానం, బరియల్ గ్రౌండ్, బరియల్ గ్రౌండ్, బరియల్ గ్రౌండ్ వరకు పోదు ఆ గుణం. அதனால நம்ம அதெல்லாம் விட்டுறணும். మనం ఎన్ని వదిలిపెట్టి రూపాంతరం చెందాలి. என்ன கெட்ட குணமா இருக்குது ఏ நம்மளால விட முடியாது. ஆவியானவர் நம்மளை விடுவிப்பார். మనం వదిలిపెట్టలేము. ఏ చెడ్డలను కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనల్ని విడిపించేట్టుగా కృప చూపుతాం. நம்ம இயேசு பிள்ளையாக மாறணும். మనం యేసయ్య బిడ్డలుగా మారాలి. இயேசு குணங்கள் நம்முடைய வாழ்க்கையில இருக்கு. యేసయ్య గుణాలు మనకు రావాలి. மனம் திரும்பிட்டோம், அதெல்லாம் வந்துடும் நம்முடைய హృదయంలో మార్పు కలిగితే, దేవుడు మన హృదయంలో ఉంటే. 2 రాజాக்கள் 5వ అధ్యాయத்திலே, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం తీద్దాం. 14వ వచనத்திலே, 14వ వాక్యం, 5వ అధ్యాయం 14వ వాక్యం. రాజుల இந்த நாகமான் வந்து குஷ்டத்தை குணமாகிறதை குறித்து பார்க்கிறோம். కుష్టు నయమానుకు మరి కుష్టు బాగవడం గురించి అక్కడ చదువుతాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనే
అతడు శుద్ధుడు. చెప్పబడి దేవుడు మనకు కనపడడం గట్టిగా హల్లెలూయా. 7 முறை நாகமா மூழ்கினான். 7 మార్లు ఎవరండి ఆయన? నయమాన్ ఏం చేశాడు 7 మార్లు? విన్నారా ఈ మాట? 7 మార్లు నయమాన్ ఎక్కడ మునిగినాడు? నదిలో మునిగినాడు. చెప్పబడి దేవుడు మనకు కనపడదు. శుద్ధుడైనాడు. முழுமையான ஒரு வாழ்க்கை. 7ங்கிறது பூரணம். 7 అనేది పరిపూర్ణమైంది. அது நம்ம மூழ்கும் போது మనము మునిగి లేచినప్పుడు அதுதான் ஞானஸ்தானத்தின் வாழ்க்கை. అది బాప్తిసపు జీవితం. நம்ம முழுமையா மூழ்கிற ஒரு வாழ்க்கை. మనము మునిగి లేస్తే మనం మార్పు చెందాం. ஆவியில பிறக்கிற ஒரு வாழ்க்கை. పరిశుద్ధాత్మ జీవితం జీవించవలసిన பாவத்திலிருந்து மறிக்கிற ஒரு வாழ்க்கை. పాపము నుంచి విడుదల పొందే జీవితం. பழைய மனுஷ ஸ்வாபங்கள் எல்லாம் அது மூழ்கடிக்கப்படுகிறது. పాతది గతించెను, సమస్తము నూతనమాయెను. முழுமையாக நம்முடைய வாழ்க்கையை அர்ப்பணிக்கும் பொழுது పరిపూర్ణంగా మన జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించుకోవాలి. அவனுடைய சரீரம் எப்படி ஆச்சான்? குஷ்ட ரோகியா இருந்த அவன் வாழ்க்கை. కుష్ఠ రోగిగా ఉన్నటువంటి అతని జీవితము, అతని దేహము పసిపిల్లవాని వలె சின்ன பிள்ளை மாதிரி ஆச்சான். చిన్న బిడ్డ దేహంలాగా అయిపోయింది. హల్లెలూయా. చెప్పబడి దేవుడు అన్నాడు. హల్లెలూయా. குழந்தை போல மாற்றுகிறவர். ఎట్లా మారాడండి అతను? పసిపిల్లవాడు వలె మారిపోయినాడు. அவருடைய சரீரத்தை அப்படி மாற்ற வல்லமை உடையவர். నీ శరీరాన్ని దేవుడు కుష్ఠ తొలగించి చిన్న పిల్లవాని దేహం వలె మార్చుటకు శక్తిమంతుడు యేసు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. ஒரு டாக்டர் என்ன பார்த்து சொன்னாரு, ఒక డాక్టర్ నన్ను చూసి చెప్పాడు, இருந்த நெஞ்ச பார்த்தா எனக்கு பொறாமையா இருக்குன்னு கேட்டாரு. మీ యొక్క గుండె చూసినప్పుడు నాకు ఈర్ష్యగా ఉందని చెప్పాడట. சின்ன குழந்தை என்ன நெஞ்சு போல இருக்குது. చిన్న బిడ్డ యొక్క హృదయం లాగా ఉందయ్యా నీ హృదయం. హృదయం పోల இருக்குது. చా హృదయం లాగా ఉందయ్యా నీ హృదయం. హల్లెలూయా. హల్లెలూయా. எப்படிப்பட்ட வாழ்க்கையும், எப்படிப்பட்ட வியாதியையும், எப்படிப்பட்ட சாபத்தையும், எப்படிப்பட்ட பாவத்தையும், எப்படிப்பட்ட தோஷத்தையும் அவர் மாற்ற வல்லமை. ఆయన దగ్గరికి వస్తే ఎలాంటి దేహాన్నైనా, ఎలాంటి పాపపు స్థితి అయినా, ఎలాంటి రోత స్థితి అయినా మార్చుటకు సమర్థుడు. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన ఎద్దకు వచ్చి మారితే, ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే. உங்க வாழ்க்கை ஆண்டவருக்கு முழுமையாக ఈ రోజు మీ జీవితాన్ని ప్రభువుకు పరిపూర్ణంగా అప్పగించినట్లయితే 7 முறை மூழ்கினாங்க. 7 మార్లు మునిగినాడు అతను. இதை வச்சுக்கிட்டு நிறைய பேர் என்ன பண்ண ஞானஸ்தானம் பல தடவை எடுக்கிறவங்க இருக்கிறாங்க. ఇలాగ 7 సార్లు మునిగిన దాన్ని చూసి చాలా మంది ఏం చేస్తారంటే, ஆந்திரால ஒரு ஆள் இருந்தார். ఆంధ్రాలో ఒక అతను ఉన్నాడు, ஒரு evangelist. ఒక సువార్థికుడు. அவருக்கு வந்து வசனம் புரியல. ఆయనకు వాక్యం అర్థం కాల. அதனால அவர் என்ன பண்ணாரு? 7 தடவை எடுத்துட்டாரு. అతను ఏం చేశాడు? 7 సార్లు బాప్తిసం తీసుకున్నాడు. அருமையான தேவ பிள்ளைகளே, ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, దైవ బిడ్డలారా, ஞானஸ்தானம் ஒரு தடவை தான். జ్ఞానస్థాన పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం ఒక్కసారే. ஆனா முழுமையாய் நீ ஆண்டவரிடத்தில் திரும்ப வேண்டும். అయితే పరిపూర్ణంగా నువ్వు దేవుని యొద్దకు తిరగాలి. அப்பொழுது ஆண்டவர் பழசெல்லாம் எடுத்துருவார். అప్పుడు దేవుడు నూతనంగా చేస్తాడు. పాతవన్నీ గతించిపోతాయి. பழைய சாபம் அவனை விட்டு நீங்கி போயிடும். పాత శాపాలన్నీ తొలగిపోతాయి. பழைய தோஷங்கள் உங்களை விட்டு நீங்கி போயிடும். పాత దోషాలన్నీ తొలగిపోతాయి. பழைய అక్రమங்கள் உங்களை విட்டு நீங்கி போயிடும். పాత అక్రమములన్నీ తొలగిపోవాలి. புதிய மனுஷனாக தேவன் నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. அவர் மாற்ற வல்லமை உடையவர். ఆయన నీకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. பெரிய அற்புதம் எது தெரியுமா? పెద్ద అద్భుతం ఏం తెలుసా? நிறைய பேர் என்ன நினைக்கிறாங்க, சுகம் கூட அற்புதம், கண்ணு திறக்கணும், காது திறக்கணும், எல்லாம் நடக்கணும்லாம் உண்மை. அற்புதம் நடக்குது. కళ్ళు చూడాలి, చెవులు వినపడాలి, మూగ మాట్లాడాలి అనేటివి కూడా అద్భుతాలే. மிருகம் குணம் படைச்சவங்க மனுஷனா மாறுறதா பெரிய అద్భుతం. పెద్ద అద్భుతం ఏంటంటే చప్పట్లు కొడతాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక మృగంగా ఉన్న వ్యక్తి మంచి మనిషిగా మారడమే రూపాంతరం చెందడం. రక్షించబడ్డది ఒక అద్భుతం. ఇది నువ్వు దేవుని రక్షణలో ఉండడం, పాపాలు విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడడం గొప్ప రక్షణ భాగ్యము. రౌడీగా ఉన్నాడు, మంచి మనిషిగా మారడం అద్భుతం. வாழ்க்கையை அற்புதமாக தேவன் மாற்றுவார். ఈ రోజు నీ జీవితము దేవుడు అద్భుతంగా మార్చును గాక. హల్లెలూయా. రెండవ కార్యం ఎస్కేల్ 36వ అధ్యాయం. ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం తీద్దాం. త్వరగా 26-27 వచనం చదువుదాం. 36వ అధ్యాయము 26-27 చదువుదాం. ఎస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము. నూతన హృదయం మీకు ఇచ్చెదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి
మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. నూతన హృదయం మీకు ఇచ్చేది. అందరూ ఈ మాట చెప్తాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. అందరూ చెప్పాలి. రాతి గుండి మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునితో మనం కనపడుతున్న మాట కొరకు. నూతన స్వభావము, నూతన హృదయము, నూతన ఆత్మతో నింపబడే కృప మనం పొందుకుందుము గాక. ఈ నెలలో దేవుడు మనకిస్తున్న మాట నూతన హృదయం, నూతన కృప, నూతన దీవెన ఇచ్చును గాక. నూతన పరిశుద్ధాత్మ అభిషేకముతో, తైలాభిషేకముతో దేవుడు నింపును గాక. ఈ నూతన ఆత్మ శక్తులు నింపబడినప్పుడు నీలోని రాత్రి స్వభావం వెళ్ళిపోయి మాంసపు స్వభావం కలుగుతాడు. యేసయ్యను అంగీకరించే హృదయం, యేసయ్యను అంగీకరించే ఒక హృదయం, ప్రేమ కలిగిన హృదయం ప్రభు మనకిస్తాడు. ఆయన వాక్యాన్ని అంగీకరించే ఒక హృదయం, ఆ నూతన స్వభావం, నూతన ఆత్మ శక్తి నీకు అనుగ్రహిస్తున్నాడు ప్రభు. పాత రోత బతుకు అనేది దెయ్యపు శక్తులు, దెయ్యపు ఆత్మది. అది అనేకమైనటువంటి ఇష్టాలు, లోకాశలకు సంబంధించినటువంటి కార్యాలు, పాపము చేసే చీకటి ఆత్మ, శాపపడిన చీకటి ఆత్మ, చీకటి ఆత్మ శక్తులు అవన్నీ కూడా బానిసత్వపు ఆత్మలు. అయితే నూతన ఆత్మతో నింపబడిన నీలో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అన్ని దైవ శక్తులు పారిపోతాయి. ఈ రోజు ఆ పరిశుద్ధ నూతన పరచబడే పరిశుద్ధాత్ముడు మీలోనికి దిగి వచ్చును గాక. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చినప్పుడు ఆయన మన హృదయంలో నివసిస్తాడు. రాతి గుండెను తొలగించి మాంసపు హృదయం మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఢిల్లీలో ఒక ఎవరి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ఒక సమయంలో ఆ యొక్క బిడ్డకు ప్రార్థన చేయడానికి నేను వెళ్ళిన సమయంలో మా ప్రయాణంలో భయంకరమైన మరి గాలులు, తుఫాను రేగింది. భయంకరమైన వర్షం ఢిల్లీలో. அதே போல நான் வந்து ஒரு டெல்லியை தாண்டி ஒரு இடத்துக்கு நான் செல்லும்போது, నేను ఢిల్లీ దాటుకొని వేరే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు டெல்லிக்குள்ள வரவே முடியல. నేను ఢిల్లీలోకి ఎంటర్ అవ్వడానికే కష్టమైపోయింది. எல்லாவற்றையும் நான் மேற்கொண்டு வந்தேன். అన్నిటిని అధిగమించి నేను బయటకు వచ్చాను. భయంకరమైన ఒక తడ இருந்தது. భయంకరమైన ఎదుర్పు జరిగింది. అప్పుడు ஒரு வாலிப மகளுக்காக நான் ஜெபிக்கிறேன். ఓ యవ్వన బిడ్డ కోసం నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను. அந்த வீட்டிலே நான் தங்கி இருந்தேன். ఆ ఇంట్లో నేను ఉన్నాను. ఆ ఇంట్లో அந்த కుటుంబంలో பொண்ணு யாரிடமும் பேச மாட்டாள். ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడదు, யாரிடமும் பழக மாட்டாள், ఎవరితోనూ మాట్లాడదు, ఎవరితోనూ ఉండదు, మాట్లాడదు. அப்படி இருக்கிற காரணம் வந்து அவளுக்கு అడ్మిషన్లో ஒரு சில డిప్రెషన్. ఆ అమ్మాయికి ప్రత్యేకించి కొన్ని మానసిక సమస్య వల్ల ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడదు, ఎవరితో కూడా మంచిగా ఉండదు, తను మౌనంగా ఉంటది ఒక మూల. அவளுக்கு வந்து சீட்டெல்லாம் ரெடியா இருந்தா நான் போக மாட்டேன். இந்த ஒரு ఆ అమ్మాయికి మరి చదువు గురించి కూడా సీట్ రెడీ అయిపోయినా కూడా అమ్మాయి చదవడానికి కూడా వెళ్ళడానికి కూడా నిరాకరించే స్థితిలో ఉంది. நான் தலைமையில கை வைத்து అప్పుడు నేను అమ్మాయి మీ తల మీద చేయబెట్టి ప్రార్థిస్తున్నప్పుడు கர்த்தர் உயர்த்த வல்லமை விடுகிறார். నిన్ను దేవుడు హెచ్చించేదానికి వాడుకోబోతున్నాడు అమ్మా అని చెప్పాను. ஆனா உனக்குள்ள ஒரு ஸ்டபான் நேச்சர் இருக்குது. అయితే నీలో రాతి గుండె ఉంది, రాయి అయిపోయిన మనసు ఉంది. నీలో உனக்குள்ள ஒரு ஸ்டபான் நேச்சர் இருக்குது. నీలో ఒక రాయి లాంటి స్వభావం ఉంది. உனக்குள்ள ஒரு கடின இருதயம் இருக்கிறது. నీలో ఒక కఠినమైన హృదయం ఉంది. இன்றைக்கு அதை நான் உடைக்கிறேன். ఈ రోజు నేను విరగొడతానన్నాడు దేవుడు. இன்றைக்கு அந்த கடின இருதயத்தை நான் உடைக்கிறேன். ఈ రోజు ఆ కఠినమైన హృదయాన్ని నేను పగలగొడతానంటున్నాడు దేవుడు. ఈ పోల అదేలాగా நான் ஜெபித்து விட்டு சென்று விட்டேன். నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. அந்த நாளிலிருந்து அந்த பெண்ணுடைய வாழ்க்கையில் ஒரு மாற்றம். ఆ రోజు నుంచి చెప్పబడతాం అమ్మాయికి గొప్ప మార్పు దేవుడిచ్చాడు. ఆ కఠిన హృదయం, బండబారిన హృదయం పగలగొట్టబడింది. அவங்க அப்பா அம்மா கிட்ட சொல்றதுக்கு கீழ்ப்படிந்தாங்க. వాళ్ళ అమ్మ నాయన చెప్పినట్టు వింటా వచ్చింది. உடனே காலேஜ்ல போய் அட்மிஷன் சேர்ந்தாங்க. ఇమీడియట్ గా పోయి కాలేజీలో చేరి అడ్మిషన్ ఇచ్చి చదువుకుంటారు. அடுத்த தடவை நான் டெல்லியில அவங்க வீட்டுக்குள்ள நைட் பிரேயர்ல அவங்க வந்து சாட்சி கொடுத்தாங்க. వాళ్ళు మరుసటి సంవత్సరము రాత్రి ప్రార్థన జరిగింది. అక్కడ నైట్ ప్రార్థన. అప్పుడు సాక్ష్యం చెప్పారు, దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఎలాంటి రాతి హృదయమైన దేవుడు పగలగొట్టడానికి సమర్థుడు. ఎలాంటి కరుడు గట్టిపోయిన బండబారిపోయిన హృదయాన్ని దేవుడు పగలగొట్టడానికి సమర్థుడు. கதறி
பேசினான். கூட்டத்திலே தேவன் ஒரு தீர்க்க தரிசனத்தை சொன்னான். కదిరిలో ఆఖరి రోజు ప్రార్థనప్పుడు దేవుడు ఒక ప్రవచనాన్ని చెప్పారు. ஒரு கற்பாறையை நான் உடைக்கிறேன். கற்பாறையை உடைக்கிறேன். ఒక రాయి నేను పగలగొట్టబోతున్నాను. இருதயம் ராக்கருக்கு. నీ హృదయం రాయిలాగా బండబారిపోయింది. కఠిన హృదయத்தை நான் உடைக்கிறேன். ఓ బండబారిపోయిన హృదయాన్ని నేను పగలగొడతానని దేవుడు వాగ్దానం చేశాడు. உடைத்து சுத்தமான హృదయమాయి మాట్లాడు. ఆయన బండబారిపోయిన హృదయాన్ని పగలగొట్టి మాంస హృదయంగా, సున్నితమైన హృదయంగా, దేవునికి లోబడే హృదయంగా మార్చగలడు. இந்த கఠిன హృదయం என்று சொல்லும்போது, கல்லான హృదయం என்று சொல்லும்போது, ఈ కఠినమైన మనసు లేదా రాతి హృదయం అని చెప్పినప్పుడు గుణమடையாத హృదయం, మాట విననిది, ఉణర్వடையாத హృదయం, మాట విననిది, పొల్లాద హృదయం, చెప్పిన మాట వినకుండా అగెన్స్ట్ గా, అంటే కుటుంబాలకు కానీ వ్యక్తిగా కానీ వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఉండే స్వభావం. పొల్లాద హృదయం இருக்கும்போது நிறைய பேருக்குள்ள பொறாமை இருக்குது. చెప్పిన మాట వినకుండా ఉండే హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దగ్గర అనేకమైనటువంటి దేవునికి విరోధి కార్యాలు ఉంటా వస్తాయి. நேற்று இரவில் நானும் பாஸ்டரும் ஜெபித்த போது காரியத்தை நான் சொன்னேன். నేను పాస్టర్ గారు రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను పాస్టర్ గారికి. எங்கெங்கெல்லாம் போறேனோ அங்கெல்லாம் நல்லது நடக்கும். నేను ఎక్కడికెక్కడికి వెళ్తాను, నేను అడుగుపెట్టు ప్రాంతం ఎలా ఆశీర్వదించబడాలని చెప్పాను. எல்லாரும் நல்லா இருக்கணும், అందరూ బాగుండాలి అని చెప్పాను. அதுதான் நல்ல హృదయం. అదే మంచి హృదయం. చప్పటపడదాం దేవుడికి మహిమ. పరిశుద్ధ ఆత్మయానము మనకున్న హృదయం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం ఎక్కడికి పోయినా అక్కడ మంచి జరగాలని ప్రార్థన చేసి వస్తాం. గుణమடையாத హృదయం. అయితే మంచి హృదయంకే అట్లా ఉంటుంది. ఆ తల పొల్లాద హృదయం. ఆ యొక్క మంచి హృదయంకి మాత్రమే మంచి మాట్లాడే గుణం ఉంటుంది. దేవునికి కీழ்పడియాத హృదయం. దేవునికి ఇష్టం ఏం చేసేది చెడు హృదయం. ஆனா சதையுள்ள హృదయం என்று சொல்லும்போது, మాంసపు హృదయం అని చెప్పినప్పుడు அதுதான் இயேசுவின் హృదయం. అది యేసయ్య హృదయం. చెప్పండి దేవుడు నామమున కనపడతాడు. మాంసపు హృదయం అది దేవుని హృదయం, యేసయ్య హృదయం. హృదయத்தை நமக்குள்ளே தருகிறார். ఈ రోజు నూతన హృదయం దేవుడు మనకి ఇచ్చును గాక. హృదయத்தை கொடுக்கிறார். నూతన హృదయం, నూతన స్వభావం ఇచ్చును గాక. நம்முடைய கல்லெல்லாம் உடைக்கிறார். మన రాతి లాంటి స్వభావం పగలగొట్టబడును గాక. கல்லுகளை உடைக்கிறார். యేసు నామమున రాతి లాంటి స్వభావం తొలగిపోవును గాక. ஆவியை உனக்குள்ளே வைக்கிறார். పరిశుద్ధాత్మ శక్తి దేవుడు నీకు అనుగ్రహించును గాక. புதிதாய் மாற்றுகிற வல்லமை. నూతనంగా మార్చుటకు శక్తిమంతుడు దేవుడు. హృదయం புதிதாக்கப்படுகிறது. ఈ రోజు నీ హృదయం నూతనంగా మార్చబడును గాక. హృదయத்தை தேவன் தருகிறார். నూతన కార్యాలు, నూతన హృదయం, నూతన స్వభావం నీకు దేవుడు ఇచ్చును గాక. தேவன் வாழுகிற ஒரு హృదయத்தை கொடுக்கிறார். దేవుడు నీకు గొప్ప కార్యం చేయును గాక. యేసుకు ఒప్పు கொடுக்கிற హృదయத்தை கொடுக்கிறார். దేవునికి నువ్వు అప్పగించుకున్నట్లయితే ఈ రోజు హల్లెలూయా, 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 హల్లెలూయా. 1 సామెతల్ 10:6 சொல்லுகிறார். సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యంలో చూసినప్పుడు కర్తరుడి ఆవి ఆమె మీద ఇరంగుகிறார். చదవాలి. 10వ అధ్యాయం 6వ వాక్యం, సమూయేలు మొదటి గ్రంథం. తీర్క దర్శనం சொல்லி వేరు మనుషనామా. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చెను. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు దేవుడు మనం కనపడతాం. కొత్త మనసు వచ్చును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోకి వస్తే అతను మంచి మనసు కలిగి, నూతన మనసు కలిగి, నూతన ఆత్మతో నింపబడిపోతాడు. అతని జీవితాన్ని దేవుడు మారుస్తాడు. నూతన సృష్టిగా మారుస్తాడు. పழைய మనిషి అది ఎరిచలిన ఆవి. పాత జీవితము, రోత జీవితం ఏంటంటే ఈర్ష్య కలిగినటువంటి ఆత్మ, ఇచ్చయిన ఆవి, అనేకమైన లోకానుసారమైన కార్యాలు కలిగిన ఆత్మ, అశుద్ధి నావి, పనికిరాని ఆత్మది, బలహీనతి నావి, బలహీనపరిచే చీకటి. ఆనా పురి ఆవి పరిశుద్ధ ఆవిన వరబోదున బలనడిగిన. అయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. శక్తి మీ మీదకి వచ్చిన చూస్తాం మనం. పుదియ హృదయத்தை நமக்கு தருகிறார். నూతన హృదయం ప్రభు ఇచ్చును గాక. நல்ல மனுஷனாக வாழும்படி మంచి మనిషిగా జీవించినట్లు ప్రభు కృప చూస్తారు. இந்த நாளிலே உங்கள் ஒவ்வொருவரையும் அப்படிப்பட்ட காரியத்தை செய்யணும். దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నూతన ఆత్మ, నూతన శక్తితో నింపి, నూతన ఆత్మ అభిషేకంతో నింపునుగా. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. நான் ஜீசஸ் கால்ஸ்ல வேலை செய்த நாட்கள், నేను జీసస్ కాల్స్ లో పనిచేస్తున్నప్పుడు, அந்த சமயத்திலே நான் ஊழியத்துக்கு வருவதற்கு முன்பதாக నేను పరిచర్యకు వచ్చేదానికి ముందు எனக்கு இருதய பலவீனங்கள் ఉంది. నాకు హృదయంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. 7 வருஷம் நான் இருதయ బలవీనతలో కష్టపడ్డాను. 7 సంవత్సరాలు నేను నా యొక్క హృదయానికి సంబంధించిన బలహీనతతో నేను బాధపడుతూ వచ్చాను. அப்பொழுது ஒரு டாக்டர் சொன்னார், கொஞ்சம் ప్రాబ్లం இருக்குது. ఒక డాక్టర్ చెప్పాడంట, వినండి, ఒక డాక్టర్ చెప్పాడంట, నీకు గుండెకి సంబంధించిన సమస్య, హృదయానికి సంబంధించిన సమస్య ఉంది. உங்க இருதயத்துல ஏதோ இந்த ரிப்போர்ட்ல ஏதோ ஒரு வேரியேஷன் இருக்கு.
నీకున్నటువంటి రిపోర్ట్, నీ గుండె సంబంధించిన రిపోర్ట్ లో కొంత తేడా ఉంది. ஏதோ வால் இறங்கி இருக்கிறது போல தெரிகிறது. ఏదో ఒక వాల్ కొంచెం కిందికి ఉన్నట్టుంది. உடனே நீங்க திரும்ப டெஸ்ட் எடுக்கணும், ஸ்கேன் మళ్ళీ எடுக்கணும். మీరు స్కాన్ తీయాలి అని చెప్పారు. ஃபர்ஸ்ட் ஸ்கேன் வந்து ஃபெயிலியர் ஆயிடுச்சு. ఫస్ట్ స్కాన్ ఫెయిల్ అయిపోయింది. அடுத்த ஸ்கேன் நான் எடுத்தேன். ఇంకో స్కాన్ కూడా తీసుకున్నాను. எடுத்து அடுத்த நாள் ரிப்போர்ட் வந்தது. ఆ స్కాన్ తీసాం, మరుసటి రోజు రిపోర్ట్ వచ్చింది. சென்னையில சரஸ்வதி ஹாஸ்பிட்டல் என்ற ஒரு ஹாஸ்பிட்டல், చెన్నైలో సరస్వతి హాస్పిటల్ ఒక హాస్పిటల్ ఉంది. அந்த எக்ஸ்ரே எடுத்துட்டு வந்தாரு. ఆ ఎక్స్రే తీసుకొచ్చారు. அந்த స్కాన్ రిపోర్ட்டை பார்த்தாரு. ఆ స్కాన్ రిపోర్ట్ చూశారు. அவர் சொன்னார், உங்களை பார்த்தா எனக்கு பொறாமையா இருக்குது. ఆయన చెప్పాడు, నిన్ను చూసి నాకు ఈర్ష్యగా ఉందండి. உங்களுடைய இருதயம் குழந்தை హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని నామములో. మీ హృదయము పసిపిల్లవాడి హృదయములాగా ఉందని చెప్పాడు. నూతన సృష్టిగా దేవుడు మార్చాడు. அதுக்கு முன்னாடி நடந்த ஒரு காரியத்தையும் நான் சொல்ல விரும்புகிறேன். అంతకు ముందు జరిగిన ఒక కార్యం కూడా నేను நான் చెప్పడానికి ஜெபித்துக் கொண்டிருக்கும்போது பிசாசு சொல்றான், నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను గారు చెప్తున్నాడు, இருதயம் கருப்பாகி விட்டது, నీ హృదయం నల్లగా పోయింది పో అని చెప్పాడంట సాతాను గారు. இருளாயிடுச்சு, నీ యొక్క హృదయం అంతా చీకటితో నింపేశాను నేను అంటున్నాడంట సాతాను. நீ கொஞ்ச நாள் தான் இருப்ப உயிரோடு, నువ్వు కొద్ది రోజులే ఉంటావు బతికని చెప్పాడంట సాతాను గారు. கொஞ்ச நாள் தான் இருப்ப, నువ్వు ఇంకొద్ది రోజులే ఉంటావు, నీకు గుండె సమస్య వచ్చింది, உன் ஊழியத்தை வேற யார் கையில கொடுத்துட்டு போயிட்டு నువ్వు నీ సేవ కూడా ఇంకొక చేతుకనే ఇచ్చిపో అన్నాడు సాతాను గారు. సాతాను நீ செஞ்சது అவ்வளவுதான், నువ్వు నీ వల్ల అయింది అంతే పో, నీ వల్ల అయితే పో, అయిపోయింది నీ కథ అంటున్నాడంట. அவ்வளவுதான் முடிஞ்சிச்சு, అయిపోయింది కథ అంటున్నాడు సాతాను గారు. அதற்கு వాడు అలా చెప్తూ వచ్చాడు. ஒரு பயம் இருந்தது. ఒక భయం ఉంది నాకు కూడా. அப்பொழுது நான் சொன்னேன், అప్పుడు నేను చెప్పాను, எனக்கு நல்ல இருதயத்திலே நீ சுகத்தை கொடுப்பீரா. అయ్యా యేసయ్య, నువ్వు గాన నాకు ఈ సమస్య నుంచి నన్ను బాగు చేసినట్లయితే பல நாடுகளுக்கு பல பட்டணங்களுக்கு உடைய சுவிசேஷத்தை சொல்ல என்னை பயன்படுத்துவதற்காக நான் ஒப்புக் கொடுக்கிறேன். అనేక విషయాల్లో అనేక చోట్ల నీ సాక్షిగా నన్ను నువ్వు నిలబెట్టుకొని నన్ను తిప్పినప్పుడు నేను నిన్ను మహిమపరుస్తాను అనేక చోట్ల అని చెప్పాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2006 வருஷத்துல வந்த அந்த நெஞ்சி வலி இன்னைக்கு வரைக்கும் வரல. கர்த்தருடைய நாமம் மகிமைப்படுவார். చప్పటబడి దేవుని నామమున కనపడదాం. ఈ 2006లో వచ్చిన ఆ బాధ, ఆ సమస్య ఇంతవరకు మళ్ళీ నా జీవితంలో రాలేదు. 18 வருஷம் முன்னாடி நடந்த சம்பவம், 18 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి అది. 18 வருஷம் என்று சொல்லும் பொழுது அப்போது எனக்கு 31 వయసు. 18 సంవత్సరాల క్రితం అన్నప్పుడు నాకు 41 వయసు. 41 సంవత్సరం నాకు అప్పుడు. ఇప్పుడు எனக்கு 59 వయసు. నాకు ఇప్పుడు 59 వయసు. முன்ன விட நான் உற்சாகமா ஊழியம் செய்கிறேன். మునుపటి కంటే నేను ఉత్సాహంగా దేవుని పరిచయం చేస్తున్నాను. హల్లెలూయా, వాలిమనం పోల యవ్వనస్తులాగా నేను దేవుని పరిచయంలో ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వల్లమే పుదియ హృదయத்தை தருகிறவராய், ప్రభువు నీకు నూతన హృదయం ఇచ్చునుగాక, புதிய உறுப்புகளை கொடுக்கிறவராய் இருக்கிறார். నీకు నూతన కార్యాలు దేవుడు చేయునుగాక, ஈஸியாக ஒரு காரியத்தை, అద్భుత కార్యాలు, புதிய காரியத்தை, నూతన కార్యం దేవుడు చేయునుగాక. యెషయా 43 அதிகாரம் యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనத்திலே சொல்லுகிறார், 43:19 యెషయా. நான் புதிய காரியத்தை செய்கிறேன், ఇదిగో నేను నూతన కార్యం చేస్తాను, అది இப்பொழுதே అది ఇప్పుడే మొలుచును, వనాంతరத்திலே வழியில், ఆ అరణ్యంలో త్రోవ కలుగు చేయవాడని నేనే, వనాంతర வழிகளிலே ஆறு. ఎడారిలో నీళ్లు పారు చేయవాడని నేనే. ஆண்டவர் இந்த நாளிலே ஒரு புதிய காரியத்தை இப்போதே செய்ய போறேன். ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయబడను, ఎడారిలో నదులు పారు చేయించున్నాను. புதிய நன்மையை செய்ய போகிறேன். నూతన కార్యాలు దేవుడు చేయునుగాక, புதிய கிருபையை கொடுக்க போகிறேன். నూతన కృప దేవుడు మీకు ఇచ్చునుగాక, புதிய மகிமையை கொடுக்க போகிறார். నూతన ఆరోగ్యం దేవుడు ఇచ్చునుగాక, புதிய ரட்சிப்பை கொடுக்க నూతన போகிறார். రక్షణ దేవుడు ఇచ్చునుగాక, புதிய ஒரு எழுப்புதலை கொடுக்க போகிறார். నూతన ఉద్యమము సంఘములు ఇక్కడ కూడిన ప్రతి ఒక్క జీవితంలో కుటుంబంలో దేవుడు అనుగ్రహించునుగాక. பெரிய காரியங்களை செய்ய போகிறார். నూతన కార్యాలు, గొప్ప కార్యాలు, పెద్ద కార్యాలు దేవుడు చేయునుగాక. காரியங்களை செய்வார். నూతన కార్యాలు చేస్తాడు. அது என்ன காரியம்? అదేంటి? வழிகளை, புதிய வழிகளை திறக்க போகிறார். నూతన ద్వారాలు మీకు తెరువబడునుగాక, புதிய வழிகளை திறக்க போகிறார். నూతన దారులు తెరుచునుగాక, New doors will be open. న్యూ డోర్, కొత్త డోర్లు ఓపెన్ చేయబడునుగాక. புதிய காரியங்களை தேவன் செய்வார். నూతన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. என்னுடைய ஊழியத்தின் பாதையில எத்தனையோ பேர் என்னை விட்டு விலகி போனவர்கள் உண்டு. నా యొక్క పరిచర్యలో, నా యొక్క జీవితంలో అనేక మంది నన్ను విడిచి వెళ్ళిపోయినారు. ஆனா ஆண்டவர் சொன்னாரு, అయితే ప్రభు చెప్పాడు, இப்போ எனக்கு அடிக்கடி போன்ஸ் வந்து கொண்டிருக்கிறது. నాకు ఇప్పుడు మాటి మాటికి ఫోన్లు వస్తున్నాయి. பழைய ஆட்கள்லாம் திரும்ப எனக்கு ஐக்கியம் வைக்கிறாங்க. ముందు నన్ను వద్దని వెళ్ళిపోయినాడు అందరూ, అయ్యా
బాగున్నారా? నన్ను మళ్ళీ మాట్లాడుతున్నాతో మాట్లాడుతున్నా. அநேக பிள்ளைகள் என்னை தேடி வருகிறார்கள். నన్ను మళ్ళీ ఎత్తుక్కుంటా వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు என்னை உதாசீனப்படுத்தினவர்கள், నన్ను హీనపరిచిన వాళ్ళు, என்னை ఉదాసీనపడితే అవమానపడినవர்கள், నన్ను అవమానపరిచి నిందించి తృణీకరించి తోసివేసిన వాళ్ళందరూ మறுபடியும் ఎన్ పక్షத்திலே வருகிறார்கள். మళ్ళీ దేవుడు వారిని నా పక్షానికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. వనాంతర వழிகளிலே అవాంతర వழிகளிலே ఆరుகளை உண்டாக்குகிறார். ఎడారిలో నదులు పారు చేస్తాడు, అరణ్యములో త్రోవగలుగు చేస్తాడు మన ప్రభువు. వనాంతరం என்பது వరక్షణ வாழ்க்கை. అరణ్యము లేదా ఎడారి అనేది మోడుబారిపోయిన పరిస్థితి, தனிமையான ஒரு வாழ்க்கை, ప్రత్యేకించబడి ఒంటిగాడిగా అయిపోవడం, தனிமையான ஒரு ஜீவியம், ఒంటరి జీవితము. ఆండవర్ అంత వనాంతరతర వழிகளை உண்டு பண்ணார். అయితే ప్రభు చెప్తున్నాడు ఈ రోజు మనకు వాగ్దానంగా, ఎడారిలో నదులు పార చేస్తాడు, వెర్మేలి అద్భుతத்தை, అరణ్యములో త్రోవ కలుగు చేస్తాడు, వెర్మేలి అతిశయத்தை செய்கிறவர். కరువులో దేవుడు గొప్ప మేలు చేస్తాడు, విడవబడ్డ నిలయిலே உனக்கு అద్భుతத்தை செய்கிறவர். విడువబడిన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. అవాంతర వழி என்பது ஒரு வெறுமை. మరి గాఢాంధకారపు లోయలో కూడా ஒன்றும் இல்லாத அந்த இடத்துல ஆறுகளை உண்டாக்குகிறார். ఎడారిలో దేవుడు నదులు పార చేస్తారని వాగ్దానం చేస్తాడు. పరిశుద్ధ ఆవియానவர், పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నప్పుడు ஆறு என்று சொல்லும்போது పరిశుద్ధ ఆవియానவர் நமக்குள்ளே క్రియகளை నదులు పార చేస్తారనే దేవుని మాట ఏంటంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. புது வழியை திறக்க போறார். నూతన దారి దేవుడు చూపించబోతున్నాడు. ఫైనాన్స్కాக 3 நாள் ஜெபம் பண்ணிருக்கீங்க. మీరు ఆర్థిక విడుదల, ఆరోగ్యం కోసం 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు. புதிய பொக்கிஷத்தை தேவன் திறக்க போகிறார். గొప్ప ధననిధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. தேவன் திறக்க గొప్ప போகிறார். ధననిధి, దాచబడిన ధనముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. தேவன் செய்ய போகிறார். అద్భుతాలు దేవుడు చేయునుగాక. புதிய திருப்பங்கள் வரப்போகிறது. మీ ఇంటికి ఎత్తుకుంటా గొప్ప కార్యాలు రాబోతున్నాయి. புதிய breakthrough வரப்போகிறது. గొప్ప విడుదల ఉజ్జీవం మీకు కలుగునుగాక. பிப்ரவரி மாசம் தேவன் எனக்கு கொடுத்த వాగ్దానం இதுதான். ఫిబ్రవరి నెలలోనే నూతన కార్యాలు చేస్తానని దేవుడు మీతో మాట్లాడుతూ వాగ్దానం చేస్తున్నాడు. వழிகளை திறப்பார். నూతన ద్వారాలు తెరవబడునుగాక. கூடிய வழிகளை திறப்பார். నూతన ద్వారాలు తెరవబడునుగాక. ఆశీర్వాద వழிகளை திறப்பார். ఆశీర్వాద దారులు తెరవబడునుగాక. అద్భుత వழிகளை திறப்பார். ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. ఆశ్చర్యమైన వழிகளை திறப்பார். ఆశ్చర్య కార్యాలు తెరిచి దేవుడు ద్వారాలు తెరచునుగాక. அறியாத வழியில் இவனை நடத்தி செல்வார். నిన్ను ఎరుగని మార్గములో దేవుడు నిన్ను నడిపిస్తాడు. புதிய ట్రాక్ல உங்களை நடத்த போறார். నూతన ట్రాక్, నూతన దారిలో దేవుడు నడిపించబోతున్నాడు. புது வழியில உங்களுக்காக ஒரு வழியை திறந்து நடத்த போறார். దారి లేని చోట దారి మీకు దారి చూపించి నడిపించుకుంటాడు దేవుడు. హల్లెలూయా. இப்பொழுதே தோன்றும். ఇది ఇప్పుడే మొదలుగా. ஆனா அதுக்கு முந்தின வசனம் சொல்றேன். అయితే దానికి ముందు వచనం చూస్తున్నది, முந்தினவர்களை நினைக்க வேண்டாம். మునుపటివి జ్ఞాపకం చేసుకున్నది, పూర్వమానవుகளை சிந்திக்க வேண்டாம். పూర్వపు సంగతులు తలంచుకోవద్దు. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. இப்பொழுது ఇదో ఇప్పుడే, இதோ நான் புதிய காரியம். ఇదో ఇప్పుడే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. பழசனம் மறக்கணும். పాతవి మర్చిపో. చెప్పండి, కూడా చెప్పైకి పాతవి మర్చిపోతాను. பழைய சாபத்தை மற. పాత శాపాలు మర్చిపోతాను. பழைய வாழ்க்கையை மற. పాత జీవితం మర్చిపోతాను. பழைய கண்ணீரை மற. పాత కన్నీరు, పాత అలవాట్లు, పాత కార్యాలు నేను మర్చిపోతాను. பழைய நினைவுகளை எடுத்து போட்டு. పాత గుర్తులన్నీ మర్చిపోతాను. பழசனை தூக்கி போட்டு. ఇదిగో పాతవన్నీ తొలగిపోవునుగా. கடைசியை நினைச்சிட்டு இருக்காதீங்க. పాతవి నేను ఇంకా తలుచుకోను. பழைய வாழ்க்கை, పాత జీవితము, பழைய பாரம்பரியங்க, పాత గత పారంపర్య ఆలోచనలు, எப்போ நடந்த காரியத்தை நினைச்சிட்டு ఎప్పుడో உட்கார்ந்து జరిగిన అవమానం, ఎప్పుడో జరిగిన నిష్ఠల గురించి ఆలోచించుకోవద్దు, తలుచుకోవద్దు. దాన్ని பழைய காயங்களை நினைக்காதீங்க. పాత జీవితం గురించి అసలు ఆలోచించకూడదు. பழைய பாவத்தை நினைச்சிட்டு இருக்காதீங்க. పాతవే తలుచుకుంటూ పడిపోతా ఉండకూడదు. ஆண்டவர் புது காரியத்தை போறார். దేవుడు నూతన కార్యాలు చేయునుగాక. புதிய அற்புதத்தை செய்ய போறார். ఇదిగో దేవుడు మీకు నూతన అద్భుతాలు చేయునుగాక. புலம்பிட்டு உட்கார்ந்திருக்காதீங்க. ఇంకెప్పుడు కూడా కొనుక్కుంటా సనుక్కుంటా బాధపడతా ఉండదు. దేవుడు గొప్ప గొప్ప ద్వారాలు తెరవబోతున్నాడు. உன் பிரச்சனையே பேசிக்கிட்டு இருக்காத. నీ సమస్య గురించి మాట్లాడొద్దు నువ్వు. ఇంకా இந்த வருஷத்துல புது பொலிவோட நடத்த போறாரு. అనేకమైన నూతన కృపలతో దేవుడు నింపబోతున్నాడు. புதிய ஆசீர்வாதத்தோட நடத்த போறாரு. నూతన ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. புதிய అభిషేకத்தోட உங்களை நடத்த నూతన போறாரு. అభిషేకముతో దేవుడు నింపబోతున్నారు. కార్యங்களை కర్తర్ కొడక మొదలా. నువ్వు అడుగు ఊహించు అడగనే గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఆశ నిனைக்காதீங்க. పాతవి తలుచుకోవద్దు. நிறைய பேர் சாட்சி சொல்லும்போது இப்படிலாம் நான் குடிச்சேன். అనేక మంది సాక్ష్యం చెప్పినప్పుడు ఇట్లంతా నేను తాగినానని చెప్తారు. பலப்பட்ட அக்ஷரம். ఇంతమందిని నేను కొట్టినాను. பழச நம்ம மறக்கணும்.
పాతది మర్చిపోతేనే. பழைய மனுஷனை மறக்கணும். పాత మనిషి పోవాలి. பழைய வாழ்க்கையை மறக்கணும். పాత జీవితం మర్చిపోవాలి. பழைய பாதாள வல்லமைகள் எல்லாம் மறக்கணும். పాత దారిలో నడిచిన బాధపడిన సంగతులన్నీ మనం మర్చిపోవాలి. பழைய பாழான வாழ்க்கையெல்லாம் மறக்கணும். நீ పాడైపోయిన పాత స్థితులన్నీ మనం విడిచిపెట్టి మర్చిపోవాలి. அப்ப புது காரியம் செய்யும். అప్పుడు కొత్త కార్యం దేవుడు చేస్తాడు. அந்த 3 காரியங்கள் நீ பேசு. దేవుడు 3 విషయాలు ఈ రోజు మాట్లాడాడు. ஒன்று புது சிருஷ்டியா மாறணும். ఒకటి నూతన సృష్టిగా మార్చబడాలి. இரண்டாவது நம்ம புதிய இருதயமும் புதிய ஆவியை பெற்றுக்கொள்ளணும். మనం నూతన హృదయము నూతన ఆత్మను కలిగి ఉండాలి. మూడోది పడసலாம் நம்ம మరకడం. చెప్పండి, పాతవి గతించెను. మర్చిపోవాలి పాత ఏది. ద్రోహంగెல்லாம் మరకணும். ఎవరెవరు ఏదో చేసిన ద్రోహాలు కూడా మర్చిపోవాలి. ఇంకా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అన్ని మర్చిపోండి పాతవి. మన్నిக்கப்படாம இருக்குன்னா அதெல்லாம் మన్నించి ఏదైతే మీరు ఎవరినన్నా క్షమించలేకున్నారేమో ఈ రోజు ఉదయకాలమున వారిని అందరినీ క్షమించండి. దేవుడి రోజు నుంచి నూతన కార్యాలు చేస్తాడు. నీ కొరకు ప్రాణమే పెట్టింది దేవుడు. నీకు నూతన కార్యాలు చేస్తాడు. నూతన కృపగల కార్యాలు జరిగిస్తాడు. నూతన సుఖము, నూతన జీవము, నూతన ఆరోగ్యము కలుగు చేయును గాక. ఈ రోజు దేవుడి దగ్గరికి దేవుడు ఆశీర్వదించును గాక. ఆశీర్వదించుటకు సమర్థుడు శక్తిమంతుడు. உங்களுக்கு அற்புதங்களை செய்ய வல்லமையுடையவராய் இருக்கிறார். నీకు ఆశ్చర్యకార్యాలు చేసేది கிருபையினால் நிரப்ப வல்லமையுடையவராய் இருக்கிறார். కృపతో నింపగల దేవుడు. உங்களை தொட விரும்புகிறார். నిన్ను దేవుడు తాకుతాడు. உங்களை நிரப்ப விரும்புகிறார். నిన్ను నింపుతాడు. உங்களை ఆశీర్వదించ విரும்புகிறார். ఆశీర్వదిస్తాడు. అద్భుతங்களை செய்ய விரும்புகிறார். అద్భుతాలు చేసే దేవుడు. కన్నీரை తుడక విரும்புகிறார். ఆయన మన కన్నీటిని తుడిచే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం లేచి పడదాం. நான் ஜெபித்து முடிக்க போகிறேன். నేను ప్రార్థన చేసి ముగిస్తాను. నీ ఉండే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉండా.